పాక్తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో దాయాది దేశంతో భీకర యుద్ధానికి అడుగులు పడుతున్న వేళ భారత ఆర్మీ చీఫ్ కు కేంద్రం మరిన్ని అధికారాల్ని అప్పగిస్తూ రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు, మిసైల్స్ తో దాడులకు దిగుతున్న పాక్ బలగాల్ని తిప్పికొట్టేందుకు అవసరమైతే సరిహద్దు టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని నిర్ణయించింది. దేశంలో భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసి పరిస్థితుల్ని అంచనా వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. టెరిటోరియల్ ఆర్మీలోని అధికారులు, నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిపించేందుకు భారత ఆర్మీ చీఫ్ కు అధికారం కల్పించింది భారత రక్షణ శాఖ. టెరిటోరియల్ ఆర్మీ రూల్ 1948 కింద కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 32 టెరిటోరియల్ ఆర్మీ ఇన్ఫాంట్రీ బెటాలియన్స్ ఉన్నాయి. అందులో ఇప్పటికిప్పుడు 14 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లను విధుల్లోకి తక్షణమే రప్పించాలని నిర్ణయించారు. ప్రధాన కమాండర్లు అయిన దక్షిణ, తూర్పు, పశ్చిమ, మధ్య, ఉత్తర, దక్షిణ పశ్చిమ, అండమాన్ నికోబార్ ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ సహా మోహరించేందుకు ప్రత్యేక ఆమోదం లభించింది. ఈ ఉత్తర్వు 2025 ఫిబ్రవరి 10న ప్రారంభమై 2028 ఫిబ్రవరి 9 వరకు 3 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. దీంతో రెగ్యులర్ ఆర్మీతో కలిసి టెరిటోరియల్ ఆర్మీ పనిచేయనుంది. టెరిటోరియల్ ఆర్మీని క్లుప్తంగా సైనిక రిజర్వ్ దళం అని చెప్పొచ్చు. దేశానికి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు సాధారణ సైన్యానికి మద్దతుగా నిలిచేందుకు ఈ దళాలు సిద్ధంగా ఉంటాయి. వీరికి కూడా రెగ్యులర్ సైనికులతో సమానంగా కఠినమైన శిక్షణ ఇస్తారు. అయితే వీరు నిరంతరం సైన్యంతో ఉండరు. తమ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూనే స్వచ్ఛందంగా దేశ సేవలో పాలు పంచుకుంటారు. 1948లో భారత టెరిటోరియల్ ఆర్మీ చట్టాన్ని ఆమోదించగా 1949లో ఇది అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ దళంలో సుమారు 50,000 మంది క్రియాశీలకంగా ఉన్నట్లు అంచనా. రెగ్యులర్ ఆర్మీలో ఇది భాగమే అయినప్పటికీ అవసరమైన సందర్భంలోనే ఈ టెరిటోరియల్ ఆర్మీ రంగంలోకి దిగుతుంది. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది. 1962, 1965, 1971 యుద్ధాల్లోనూ భారత సైన్యంతో కలిసి టెరిటోరియల్ ఆర్మీ పనిచేసింది. రెగ్యులర్ ఆర్మీకి సెకండరీ ఫోర్స్ గా ఉండే టెరిటోరియల్ ఆర్మీలోని సిబ్బందికి నేషనల్ ఎమర్జెన్సీ, అంతర్గత భద్రతా విధులకు సంబంధించి శిక్షణ ఇస్తూ ఉంటారు. కాగా టెరిటోరియల్ ఆర్మీలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ వంటి ప్రముఖులు గౌరవ హోదాలో ఉన్నారు.